నీ జీవితంలో ఎప్పుడైనా నమ్మి విసిగిపోయినారా? ఐ హ్యావ్ ఫెల్ టైర్డ్. ఏం ప్రభా, ఒక్కరోజైనా నెమ్మది ఇవ్వవా అని అడిగాను ఈ సంవత్సరం. ఒక్కరోజైనా బ్రేక్ ఇవ్వవా? ఒక్కరోజైనా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఇవ్వవా? ఏంటి ప్రభా, ఒకటి తర్వాత ఒకటి మామూలుగా లేదు యుద్ధాలు. ఒకసారి అయితే ఒక రోజు మోకరించి ప్రార్థన చేస్తూ అలిగాను దేవుని పైన. అలిగి, నువ్వు పక్షపాతివా ప్రభా? నువ్వు పక్షపాతివా? వాళ్ళ జీవితం అంత బాగుంది, మరి నాదేంటి ఇట్లుంది? ఎంత వస్తుందా లేదా అటువంటి అనుమానాలు వస్తాయి కదా. మీరు ఎంతో ఆశించినది మీ కళ్ళ ముందు మీ పక్కన ఉన్న వాళ్ళకి అయిపోతుంది. ఎట్లుంటుంది అప్పుడు? బాగుంటుంది కదా. హల్లెలూయా అంటారు కదా, అది ఏడుపుతో కూడిన హల్లెలూయా. సో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, వాట్ ఈస్ దిస్? ఆ రోజు రాత్రంతా నేను అలుగుకుంటానే ఏడుస్తూ ప్రేయర్ చేస్తుంటే ఆ రోజంతా నాకు సమాధానం, అంటే నాకేం ఆన్సర్ దేవుడు ఇచ్చినట్టు అనిపించలేదు. హీ వాజ్ క్వైట్. కానీ మార్నింగ్ కల్లా ఐ అండర్స్టూడ్ గాడ్స్ హార్ట్. ఐ డోంట్ నో హౌ. ఐ థింక్ గాడ్ హిమ్సెల్ఫ్ పుట్ దట్ ఆన్ మై హార్ట్. ఐ డోంట్ నో అసలు దేవుడు ఈ రీతి ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు నేరుగా బైబిల్లో రాలేదు, కానీ మనసులో పెట్టాడండి. ఈరోజు చాలాసార్లు దేవుడు మన జీవితంలో మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు పక్కన వాళ్ళ జీవితంలో ఉన్న ఆశీర్వాదం చూసి మీరు అనుకుంటారు, వారి జీవితం సంతోషంగా ఉంది కదా, వారి జీవితం ఆనందంగా ఉంది కదా, వారికి అయింది కదా, వారు అనుకున్నట్టు చేసేస్తున్నారు కదా, మరి నేను ఎందుకు వెయిట్ చేయాలి? మీరు దేవుని చిత్తంలో ఉంటే ఆ పోరాటాలు ఉంటాయి, మీరు దేవుని చిత్తంలో ఉంటుంటే. బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఐ హ్యావ్ అ గ్రేటర్ కాలింగ్ ఫర్ యూ, ఐ హ్యావ్ గ్రేటర్ అనాయింటింగ్ ఫర్ యూ.